హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వెంకటేష్, త్రివేణి. ఇళ్లలో పనిచేసే త్రివేణి ఏమాత్రం లేటుగా వచ్చినా భర్త అనుమానించేవాడు. ఒకే బెడ్పై త్రివేణి, కుమారుడు నిద్రపోతున్నారు. కుమారుణ్ణి బయటకు తీసుకొచ్చి భార్య త్రివేణిపై నిప్పుపెట్టాడు భర్త. కుమార్తెను ఇంట్లోనే వదిలేశాడు. కుమారుడితో కలిసి వెంకటేష్ పారిపోతున్న విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. తల్లికి కన్న తండ్రే నిప్పంటించడంతో భయాందోళనకు గురైన కుమార్తె అక్కడి నుంచి పరారై ప్రాణాలు దక్కించుకుంది. పక్కా ప్రణాళికతోనే త్రివేణిని భర్త వెంకటేష్ హత్య చేశాడని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య వెల్లడించారు. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలిపారు. ఘటన జరిగిన 36 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 అవర్ లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ఇది ఒక రకంగా ప్రీ ప్లాన్. ఎందుకంటే 8 మంత్స్ నుంచి భార్యతో సపరేట్ ఉంటున్నాడు. మనస్పర్ధలు ఉన్నాయి. ఆయనకు ఒక అనుమానం పెనుభూతం అయిపోయింది. నా భార్య వేరే వాళ్ళతోటి పక్క వాళ్ళతోటి మనకు అక్కడ ఉంది ఏంటంటే ఆమెకి జాబ్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళతో స్కూటర్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని కొలికుంటారు కదా, లేట్ అయితే డ్రాప్ చేస్తారని అవన్నీ అనుమానం పెట్టుకుని ఒక పథకం ప్రకారమే చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసుకొచ్చి ఆమెను తగలబెట్టి హత్య చేయడం జరిగింది. కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన ఘటనతో నల్లకుంట శివం రోడ్ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రివేణి తమతో కలిసిమెలిసి ఉండేదంటున్నారు వారంతా. భార్య పిల్లలను వెంకటేష్ ఏమాత్రం పట్టించుకునేవాడు కాదంటున్నారు స్థానికులు. ఇద్దరు పిల్లల కోసం త్రివేణి పలు ఇళ్లతో పాటు హోటల్లో పనిచేస్తూ ఎంతో కష్టపడేదంటున్నారు. వెంకటేష్ ప్రవర్తనపై మొదటి నుంచి తమకు అనుమానం ఉండేదని, ఎన్నోసార్లు త్రివేణిని హెచ్చరించామని స్థానికులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పైన అనుమానం రావడంతో వెంకటేష్ త్రివేణిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మనం ఉన్నటువంటి నల్లకుంటలో ఉన్నాం. శివం రోడ్ లో ఉన్నటువంటి ఇదే చిన్న గల్లీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్య మీద చాలా సార్లు కూడా అనుమానాలు తావెత్తాయి. ఉన్నటువంటి ఇంట్లోనే నివాసం ఉంటూ ఇటు ఆ భార్య పనులకు వెళ్తూ ఇంట్లో ఉన్నటువంటి పనులకు వేరే వాళ్ళ ఇంట్లో పనులకు వెళ్లిన క్రమంలోనే చాలా ఆలస్యంగా వస్తుంది. దీంతో భర్త వెంకటేష్ పూర్తిస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేశారు. మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయాన 11:30 గంటల సమయాన పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఈ క్రమంలోనే ఏదైతే ఆమె పనికి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకున్న సమయంలోనే కొడుకును బయటికి తీసుకొచ్చాడు వెంకటేష్. ఆ తర్వాత కూతురు పడుకుని ఉంది. మనం చూస్తున్నటువంటి బెడ్ లోనే పడుకున్న సమయంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా అగ్నికి సంబంధించి ఆహుతి అవుతుండడం, ఇటు మంటలు రావడంతో అరుపులు చేస్తుండడంతో కూతురు అలర్ట్ అయింది. వెంటనే ఉన్నటువంటి ఈ ఇంట్లో నుంచి బయటికి కేకలు వేస్తూ రావడంతో స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం అయితే అందించారు. ఒకసారి మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చూడొచ్చు. కింద ఉన్నటువంటి ఏదైతే ఆ బెడ్ ఉందో ఆ బెడ్ కు సంబంధించిన మొత్తం ఈ త్రివేణి మంటలకు ఆహుతి కావడంతో ఉన్నటువంటి బెడ్ మొత్తం కూడా పూర్తిగా మంటలకు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే స్థానికులంతా కూడా ఉన్నటువంటి లాక్ వేసి వెళ్ళిపోవడంతో ఇందులోకి వెళ్ళి కూడా రెస్క్యూ చేసినా కూడా ఆమె అగ్నికి మొత్తం ఆహుతి అయిపోయిన పరిస్థితుల స్థానికులంతా కూడా తీవ్రంగా ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో భయాందోళనకు గురైన నేపథ్యం అవుతోంది. ఉన్నటువంటి చిన్న గల్లీ కావడం చాలా మంది కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితులకు. అసలు ఏమైందమ్మా, ఏ సమయంలో జరిగింది? ఇది మంగళవారం రాత్రి 11:50 జరిగింది. అది వాడు వచ్చి అప్పటికే వచ్చిండు. ఆమె మంచి నిద్రలో ఉంది. ఆ నిద్రలో పెట్రోల్ పోసిండు. పుల్లగీకి అటు వెనకాల డోర్ నుంచి పోయింది. మీతో వాళ్ళు మొత్తం చాలా బాగుండేది. వాడు మంచోడు కాదు. వాడు నేనైతే చాలా సార్లు తిట్టిన వాడిని. తిడితేనే ఒక 6 నెలలు వాడు ఇంటి దిక్కు రాలేదు. వాడు మళ్ళీ వచ్చి ఒక 2 నెలల నుంచి అందరు అన్నారు, చూసుకో మళ్ళీ వస్తుందంటే పోనీ ఆంటీ మంచిగా ఉన్నాడు కదా ఉండని అని అన్నది. వెంకటేష్ ఏం చేస్తాడమ్మా? వెంకటేష్ పని లేదు, ఏం లేదు. తినడం తప్పితే ఏం లేదు. కానీ ఆ అమ్మాయి మొత్తం చాలా కష్టపడుతుంది.
పొద్దున్న 4 గంటల పనిచేసి మళ్ళీ హోటల్లో అక్కడ దిల్సునగర్లో పోయి పని చేసుకుని వస్తుంది ఆమె. ఆ పిల్లలు ఇప్పుడు ఆగమైపోయినట్టే కదా ఆయన, చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ల పాప. కానీ వాడు దరిద్రుడు బాబుకు ఇచ్చిన ఇది పాపకి ఇయ్యలే, పాపను లోపలనే పెట్టిండు, బాబుని తీసుకొని బయటకు వచ్చేసేసినాడు. ఈ ఘటన పట్ల స్థానికులంతా కూడా తీవ్ర ఒకవైపు భయాందోళన వ్యక్తం చేయడంతో పాటు భర్త వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ ముత్యంగా అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, నల్లగొండ.